హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. ఈ రోజు మన టాపిక్ లో హెల్త్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ టిప్స్ లో భాగంగా సరిగా నిద్రపోకపోతే 172 జబ్బుల ముప్పు, డయాబెటీస్ తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకెన్నెన్నో జరుగుతాయి. మీకు తెలుసా? నిద్ర పట్టట్లేదు, ఎవరిని అడిగినా సరే ఇదే విషయం చెప్తారు. రోజంతా పని హడావిడిలో పడిపోయి కాస్త రెస్ట్ తీసుకునే టైంలో బాడీ విశ్రాంతి లేకుండా మేల్కొనే ఉంటారు. ఎందుకిలా అని అడిగితే నిద్ర పట్టడం లేదు అని అంటారు. కానీ నిద్ర పట్టడానికి ఏం చేయాలన్నది మాత్రం ఆలోచించరు. రాత్రంతా మేల్కొని ఉండడం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. ఫోన్లో రీల్స్ చూడడం, వెబ్ సిరీస్ చూస్తూ కూర్చోవడం, 1-2 రోజులు అంటే బాడీ మెటబాలిజం ఏదో విధంగా సెట్ అవుతుంది. కానీ రోజు ఇలాగే చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన ఒక స్టడీ అంతకన్నా ఆందోళన కలిగించే విషయం వెల్లడించింది. నిద్రలేమి వల్ల ఏకంగా 172 జబ్బులు వచ్చే ముప్పు ఉందని తేల్చి చెప్పేసింది. అంటే ఎంతగా ఎఫెక్ట్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిద్ర ఇది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి. కాస్త ఎక్కువైనా కష్టమే, తక్కువైనా ఇబ్బందే. మరి అంతగా ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిష్ చేశారు. అసలు ఈ స్టడీలో ఏముంది, ఏవే వివరాలు వెల్లడించారో చూద్దాం. ఇందాకే చెప్పినట్టుగా సుమారు 90,000 మందికి పైగా ఈ అధ్యయనం జరిపారు. రోజుకి 8 గంటలు పైగా నిద్రపోతామని చెప్పిన వారు నిజానికి 6 గంటలు అంతకన్నా తక్కువే నిద్రపోతున్నారు. స్లీప్ క్వాలిటీ ఆధారంగా చూస్తే వాళ్ళు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ అధ్యయనంలో అందరి స్లీపింగ్ ప్యాటర్న్ ని కూడా గమనించారు సైంటిస్టులు. ఎన్ని గంటల పాటు గాఢ నిద్రలో ఉంటున్నారన్నది చెక్ చేశారు. అంతేకాదు ఏ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు నిద్రపోతున్నారు అన్నది గమనించారు. ఇదంతా తెలుసుకోవడం కోసం ఎలక్ట్రోమీటర్ వినియోగించారు. మణికట్టుకి ట్రాకర్స్ అమర్చాక ఆ తర్వాతే షాకింగ్ నిజాలు తెలిసాయి. ఎవరైతే కలత నిద్రలో ఉంటున్నారో, స్లీప్ క్వాలిటీ బాగుండడం లేదో వారికి దాదాపుగా 172 జబ్బులు వచ్చే ముప్పు ఉందని గుర్తించారు. అందులో దీర్ఘకాలికంగా రోగాలు కూడా ఉన్నాయి. నిద్రలేమి వల్ల ఏ జబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి కారణంగా 172 జబ్బులు వస్తాయని చెప్పుకున్నాం కదా, అందులో డయాబెటీస్ కూడా ఉంది. సరిగ్గా నిద్రపోని వారు మామూలుగా వాళ్లతో పోల్చి చూస్తే 3 రెట్లు వేగంగా ముసలివారు అయ్యే అవకాశం ఉంది. నిద్ర 37% వరకు ఉంటుందని గుర్తించింది ఈ అధ్యయనం. ఇక టైప్ 2 డయాబెటీస్ రిస్క్ 36%, కిడ్నీలు పాడయ్యే ముప్పు 22% వరకు ఉంటుందని వెల్లడించింది. వీటితో పాటు దాదాపు 92 వ్యాధులు కేవలం నిద్రలేమితోనే లింక్ అయి ఉన్నట్టు గుర్తించారు. మామూలుగా అయితే రోజు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తుంటారు. అయితే రోజు ఈ ప్యాటర్న్ లో నిద్రపోతున్నారో లేదో అనేది అంతకన్నా ముఖ్యం అని చెబుతుంది. ఈ అధ్యయనం అంటే రోజు ఒకే టైంలో పడుకుంటున్నారు, ఒకే టైంకి నిద్రలేస్తున్నారా అన్నది గమనించారు. టైప్ 2 డయాబెటీస్, PCOD లాంటివి వీటితో ముఖ్యంగా ఉన్నాయని, ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైపోయే ముప్పు ఉన్నట్టు గమనించారు. అంటే అవయవాలన్నీ సరి అయిన విధానంగా ఉండాలంటే ఖచ్చితంగా కంటి నిండా నిద్రపోవాలి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారిలో ఖచ్చితంగా కంటి నిండా నిద్రపోవాలి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారిలో తెల్ల రక్త కణాలు ఎక్కువ స్థాయిలో విడుదలవుతున్నట్టు గుర్తించారు. అంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు లెక్క. నిద్ర సరిగా పట్టకపోవడానికి ముఖ్య కారణం ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం. ఇదే స్ట్రెస్ హార్మోన్. ఇది ఎక్కువగా విడుదలైనప్పుడు నిద్ర అస్సలు పట్టదు. అందుకే నిద్రపోయే ముందు తప్పనిసరిగా కార్టిసాల్ హార్మోన్ ని తగ్గించే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కివి పండ్లు తీసుకోవాలి. అది చాలా మంచిది. దీనివల్ల చాలా త్వరగా నిద్ర పడుతుంది. అంతేకాదు నిద్రపోవడానికి కనీసం గంట ముందు స్క్రీన్ టైం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల కళ్ళపై స్ట్రెస్ తగ్గుతుంది, హాయిగా నిద్రపోవచ్చు. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ సొంత ప్రయోగాలు ఎప్పుడూ చేయొద్దు, గుర్తుంచుకోండి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయండి. మరిన్ని టిప్స్ తో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ.